పిల్లలు, ఈ రోజు మనం కొత్తగా నేర్చుకోబోతున్నాం. అంటే ఈ రోజు టెస్ట్ లేదా మిస్? ఇవాళ మనం జూ పార్క్ కి వెళ్తాం. మిస్ సింహంని చూస్తామా? చూస్తాం. వచ్చేసాం. చూడండి, ఎంత పెద్ద గేట్! పిల్లలు, దేవుడు చేసిన అద్భుతాలు చూడ్డానికి సిద్ధంగా ఉండండి. సింహం ఎంత ధైర్యంగా ఉంది! మనము కూడా సింహంలాగా ధైర్యంగా ఉండాలి. ధైర్యం అంటే దేవుని మీద నమ్మకం ఉంచడం. మిస్, ఎంత పెద్ద ఏనుగు! అవును, దేవుడు ప్రతి జంతువును ప్రత్యేకంగా సృష్టించాడు. అది నన్నే చూస్తుంది. మనము మంచి విషయాలనే అనుకరించాలి. మిస్, ఇది ఏ బిల్డింగ్? ఇది సముద్ర ప్రపంచం. వావ్, లోపల స్కై బ్లూ లైట్ ఉంది. అవును, సముద్రంలా ఉంటుంది. మిస్, ఈ ఫిష్ చాలా పెద్దగా ఉంది. ఇది నన్ను మింగేస్తాదేమో. బైబిల్లో కూడా ఒక మహాచేప ఉంది. ఎవరి కథ? యోనా కథ. ఆ మహాచేప కథ చాలా సంవత్సరాల క్రితం మొదలైంది. దేవుడు యోనా అనే మనిషిని పిలిచాడు. యోనా, నినెవెకు వెళ్ళి నా సందేశం చెప్పు. ప్రభూ, నేను వెళ్ళలేను. కాని యోనా దేవుని మాట వినలేదు. నేను పారిపోతాను. అతను ఓడ ఎక్కి దేవుని నుండి దూరంగా వెళ్లాలని అనుకున్నాడు. యోనా ఓడ లోపల నిద్రపోతున్నాడు. మనము మునిగిపోతున్నాం. భయంకరమైన తుఫాను వచ్చింది. ఓయ్, నిద్రపోతున్నావా? లేచి నీ దేవుని ప్రార్థించు. ఏమైంది? ఈ సమస్య ఎవరి వల్ల వచ్చిందో తెలుసుకోవాలి. చీటి వేయాలి. అప్పుడు వారు చీటి వేశారు. యోనా మీద పడింది. నువ్వే కారణమా? నేను పరలోక దేవుని సేవకుడిని. నేను ఆయన నుండి పారిపోయాను. నన్ను సముద్రంలో వేయండి. అప్పుడు తుఫాను ఆగిపోతుంది. ప్రభూ, ఈ మనిషి ప్రాణం వల్ల మాకు శిక్ష పడనీయకు. యోనా సముద్రంలో పడగానే తుఫాను ఆగిపోయింది. వారు దేవుని భయపడి ఆయనను గౌరవించారు. అప్పుడు దేవుడు ఒక మహాచెపను పంపించాడు. ఆ మహాచెప యోనాని మింగివేసింది. యోనా ఆ మహాచెప లోపల ఉన్నాడు. ప్రభూ, నేను తప్పు చేశాను. నన్ను క్షమించు. చీకటి లోతుల్లో పడిపోయాను. నీ మాట వినక దూరమయ్యాను. నా హృదయం భారంగా ఉంది ప్రభూ. నీ దయ కోసం నేను వేడుకుంటున్నాను. నిన్ను విడిచిన నా అడుగులు నన్నే బాధలోకి నెట్టాయి. చేప యోనాను తీరానికి వదిలేసింది. ధన్యవాదాలు ప్రభూ. మళ్లీ దేవుడు యోనాతో మాట్లాడాడు. నినెవెకు వెళ్ళి నా మాట చెప్పు.
తప్పకుండా వెళ్ళి చెప్తాను దేవా. యోనా నినెవే నగరంలోకి ప్రవేశించాడు. నినెవే ప్రజలారా, మీ దుర్మార్గాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరుగండి. ప్రజలు తమ తప్పును గ్రహించారు. వారు దేవుని వైపు తిరిగారు. దేవుడు వారిని క్షమించాడు. నీ కృప నన్ను కాపాడింది, నీ ప్రేమ నన్ను మార్చింది. వినాలి వినాలి దేవుని మాట మన హృదయంలో పెట్టాలి. పిల్లలు, యోనా ఎన్ని రోజులు చాప కడుపులో ఉంది? 2 days కదా మిస్? తప్పు. పిల్లలు మీ జవాబు కామెంట్ చేయండి.